అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, అలాగే వెబ్సైట్ ఛానల్స్ అందరికి కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గతంలో కూడా మన వినుకొండ నియోజకవర్గ అభివృద్ధిలో మక్కన మల్లికార్జునరావు గారు కూడా బాగా మంచుకున్నారు. ఆయన చేసిన పనులు అక్కడక్కడ కనపడుతుంది. కాంప్లెక్స్లు, అభివృద్ధి. మొన్న జరిగిన 5 ఏళ్లలో ఆయన ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు చేసిన అభివృద్ధి ఎక్కడా కనపడదు. ప్రచారం మాత్రం విపరీతంగా రోజు ప్రచారం చేసామని చెప్పేసి ఆ ప్రచారాన్ని నమ్ముతారని దాని మీదనే ఆయన ఆధారపడటం, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా తిరిగితే దానికి ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పారో అది మనందరం చూసాం. ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత జన్మభూమి రుణం తీర్చుకుందామని నేను రాజకీయాల్లోకి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు అవకాశాలు ఇచ్చారు. మా కుటుంబానికి 5 సార్లు పోటీ చేసే అవకాశం ఇచ్చారు. మొదటిసారి నేను పోటీ చేయడం, ఆ తర్వాత 4 సార్లు నేను పోటీ చేసే అవకాశం రావడం, అందులో 3 సార్లు గెలవడం, అది ప్రజలు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తున్నా. దాంట్లో చాలామంది మిత్రులు ఉన్నారు. ఇవి నేను సాక్షి వాళ్ళని కూడా నేను ఎప్పుడు దూరం చూడను. అదేనా యాజమాన్యం వాళ్ళ రూట్ వేరు, వాళ్ళ వ్యవహారం వేరు. వీళ్ళు చిన్న స్థాయిలో ఉన్న ఎంప్లాయీస్ వీళ్ళు ఏం చేస్తారు, మా నా మీద వ్యక్తిగత కోపం ఉంటుందో చెప్పండి. సో వాళ్ళు కూడా నాకు ఎప్పుడు సాక్షి టీవీ వాళ్ళు కానీ, సాక్షి ప్రింట్ మీడియా పేపర్ న్యూస్ పేపర్ వాళ్ళు కానీ ఇప్పుడు కూడా నేను నా మిత్రులే అనుకుంటా. ఏ రోజు వాళ్ళు ప్రత్యర్థులని ఇంకో విధంగా నేను ఏ రోజు భావించలేదు. అందరికంటే ఎక్కువ ఆశీస్సులు ఇచ్చారు. ఈ వినుకొండ ప్రజలు రుణం నేను జన్మంతా కష్టపడ్డా ఈ వినుకొండ ప్రజల రుణం నేను తీర్చుకోలేను. ఎందుకంటే నేను కూడా అంతకుముందు పైసా ఓడిపోయినప్పుడు ఈ గడ్డ మీద 3వ గెలిపి చాలా కష్టంలో నేను, ఎందుకంటే చాలా చైతన్యం ఉన్న గడ్డం అని వినుకొండ ప్రాంతం అంటే. ఇదేదో సెంటిమెంట్ నిజమే బలంగా ఉంది. అసలు డైరెక్ట్గా అనేవాళ్ళు 3వసారి ఈ గడ్డ మీద గెలిచిన వాళ్ళు లేదా 2 సార్లే ఎవరైనా 2 సార్లు అని, కానీ ఇది నాకు కూడా వర్తించింది అని నేను కూడా అనుకున్నాను. కానీ దేవుడు నాకు ఎప్పుడు వినుకొండ అభివృద్ధి చేయాలి అని ఒక గట్టి తలపు, ఏదో ప్రజలందరూ గుర్తుండే పోయే మంచి పనులు కొన్ని చేయాలి అని నా బలమైన సంకల్పమే మళ్ళీ ప్రజలు జిల్లాల అత్యధిక మెజారిటీతో 30,000 పైన మెజారిటీతో మళ్ళీ నన్ను గెలిపించారు. ప్రజలు దానికి నేను ఎంతో రుణపడున్నాను. ఈ 5 ఏళ్లలో మ్యాక్సిమం నిధులు తీసుకురావడం, ఆ చంద్రబాబు గారి దొంగలించి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరిగి లోకేష్ గారిని వెంటబడి ఎక్కువ నిధులు తీసుకొచ్చి నేను ఏ విధంగా ప్రజల రుణం తీర్చుకోవడం అనేది నా ముందున్నటువంటి లక్ష్యం తప్ప ఇంకా నాకు ఇంక వేరే ఏమీ కనిపించట్లేదు. సో నేను ఏదైతే ప్రజలకు కమిట్మెంట్ ఇచ్చానో, ఈ వరి గుడిసెల ప్రాజెక్ట్ అవ్వచ్చు, గోదావరి నీళ్లు మొన్న చంద్రబాబు గారికి, నేను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, ఎంపీ గారు కూడా చాలా మంచి వ్యక్తి, మన వినుకొండ ప్రాంతానికి మంచి చేయూతనివ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నటువంటి మనిషి, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా ఏదో రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేయాలి ఈ సమాజం కోసమని తప్పన ఉన్నటువంటి వ్యక్తి మన ఎంపీ గారు. తప్పనిసరిగా శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా మన వినుకొండకు ప్రత్యేక సహకారం ఇస్తారు. నేనంటే అభిమానం, నక్కర గారు అంటే అభిమానం అదన్నా. సో ఈసారి ఎంపీ గ్రాంట్ నుండి కానీ ఆయన కేంద్రం నుండి కానీ ఎక్కువ ఈసారి 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మనకే ఎక్కువ తీసుకొస్తాం ఎంపీ గారి సహకారంతో. అట్లాగే తప్పనిసరిగా అందరి మంత్రుల సహకారం తీసుకొని ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన వినుకొండని బాగు చేసుకోవడం. ఈ 5 ఏళ్లలో గుర్తున్న పనులు మ్యాక్సిమం నేను ఏం చేయగలను మీ అందరి సహకారంతో అవి చేసే దిశగా లక్ష్యంగా ముందుకెళ్తాను. ఈ ఎన్ఎస్పి గ్రౌండ్ అంతా డెవలప్ చేయడం, పార్కు, స్టేడియము, షాదీఖానా, టీటీడీ కళ్యాణ మండపం, బీసీ భవన్, ఎస్సీ భవన్, ఇవన్నీ కూడా షాదీఖానా, ఇవన్నీ కూడా పూర్తి చేయాలనేది నా లక్ష్యాలు నెరవేరితే ఆ భగవంతుడు నాకు ఆశీస్సులు ఇస్తారని నాకు నమ్మకం ఉంది. సో అంటే ఒక మీడియా అనేదానికి ఒక గౌరవ అనవసరం అసత్య ప్రచారాలు మాత్రం
ఆ బొల్ల బ్రహ్మనాయుడు రోజు నోరు జరిగితే అవ్వచ్చు. దానికి ప్రజలు కూడా ఘాటుగా 30 ఏళ్ళ తేడాతో చుట్టూ పడించి ఘాటు గుణపాఠం చెప్పారు. ఈ అసత్య ప్రచారాలు ఊరికి ఇవి ప్రజలు గుర్తుంచుకునేవి కాదు. అవి మళ్ళీ ఘాట్ రోడ్డు పూర్తి చేసేది భాగ్యం నాకే ఇచ్చాడు దేవుడు, పైన రామకృష్ణ గుడి కట్టే అవకాశం నాకే ఇచ్చాడు దేవుడు. అవునా? ఈ ఎన్ఎస్పి కాలనీ అంతా మొత్తం క్లీన్ చేసి రెడీగా పెట్టిండు మహానుభావుడు. అదంతా థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు కొన్ని పేదోళ్ళని పడగొట్టాలంటే నాకు ఏదో సెంటిమెంట్ అంటవారు. మొత్తం నాకు లైఫ్ క్లియర్ చేసి పెట్టాడు. దాని ఒక్కటే మాత్రం నేను బొల్ల బ్రహ్మనాయుడికి చెట్లు పీకే అమ్ముకోవడం కూడా అయిపోయింది. ఆ చెట్లు బిల్డింగ్ పడగొట్టి మొత్తం కూడా జాగ్రత్తగా అమ్ముకున్నారు. రాళ్ళు బట్టి కూడా అన్ని కూడా బ్రహ్మాండంగా అమ్ముకున్నారు. సరే, ₹1 రిలీజ్ చేయకుండా అదే ఒక మచ్చలేని నాయకుడిగా మీరు కూడా ప్రతిష్ట పెంచే విధంగా నేను ముందుకు నడుచుకుంటా. నాకు టైం టు టైం మీరు మంచి సలహాలు చెప్పండి. మీరు నా దగ్గర ఎప్పుడు స్వేచ్ఛగా ఫీల్ అవ్వండి. మా అన్నకు సలహా ఇస్తున్నానని చెప్పేసి ఆ ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా ఈ నియోజకవర్గంకి ఉపయోగపడేది చెప్పకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. ఒక మంచి ఐడియా వస్తే నాతో షేర్ చేసుకోండి, దాన్ని నేను ఉపయోగించుకుంటా. ఇట్లా టైంలీ మీకు ఆ కాలనీని పూర్తి చేస్తా. ఓకేనా? అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ చదివే పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడం ఎవ్రీ ఇయర్. అలాగే 5 లక్షల జనరల్ ఇన్సూరెన్స్ ఉంది. అది నెక్స్ట్ 5 years కూడా అది ఎవ్రీ ఇయర్ నేనే రెన్యువల్ చేపిస్తుంటాను మీకు. అదే మీరందరూ అంటే బ్లాక్ మెయిల్ చేయటం, బెదిరింపులు చేయటము అట్లా ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు. చంద్రబాబు గారి పాలనలో అలాంటివి నేను చూడాలనుకోవట్లేదు. అలాంటి జోలి ఎవరు వెళ్ళొద్దని కూడా అదన్నా కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది లేరు. ఎవరైనా ఒకరిద్దరు ఉన్నా కానీ ఆ పద్ధతి విడనాడాలని కూడా నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదన్నా అంటే వ్యాపారస్తులు ఇట్లా ఒకరు మమ్మల్ని బెదిరించారు, డబ్బులు అడిగారు, ఇట్లా గతంలో నా దృష్టికి వచ్చినాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు రావాలనుకుంటున్నా. ప్రజల్లో ఎక్కడ మాకు ఇబ్బందులు ఉన్నాయి అని ఆ ఏ ఇబ్బందులు ఉన్న సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి మనందరం కూడా అభివృద్ధి వైపుగా తప్పనిసరిగా మంచి కాలనీలు అయితే మనం పూర్తి చేసుకుందాం. నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ఎప్పుడు నా కుటుంబ సభ్యులుగానే భావిస్తాను. ఈ 5 ఏళ్ళు వినుకొండ అభివృద్ధిలో భాగస్వామ్యంలో మీరందరూ కూడా మీరైన పాత్ర పోషించి మీరందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి నాతో చేయి కలిపి మనందరం కలిసి మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ముందుకు నడుద్దామని చెప్పేసి మీ అందరినీ పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఏదైనా కష్టాలైనా సుఖాలైనా మీతో పంచుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు చేస్తానని చెప్పేసి చంద్రబాబు గారు గొప్ప సంకల్పంతో ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేయాలి, పేదరికమైన సమాజాన్ని చూడాలని చంద్రబాబు గారు తపన పడుతున్నారు.